ఇద్దరికిద్దరుగా తయారయ్యారేమిటి? వాడు పెళ్లి చేసి 1,00,000 రూపాయల కట్టు, నీ పెళ్లి చేసి 1,00,00,000 రూపాయల ఆస్తి సంపాదిద్దామని నేను ప్లాన్లు వేసుకుంటే మీరేమో ప్రేమలు దోమలు ఈగలని అంతా నాశనం చేసి పారేస్తున్నారు. వెళ్ళేది నాన్న, నేనేనాడో ఆయనకి నా హృదయం ఇచ్చేశాను. ఇస్తే ఇచ్చావులే. మా నాన్న బట్టరమంటున్నాడు, మళ్ళీ బట్టరా? ఇది లక్షలతో కూడుకున్న వ్యవహారం అమ్మా. ఆస్తుల కోసం మనసు మార్చుకోవటం నాకు చేత కాదు. నేను హరిని తప్ప ఇంకోళ్ళని చేసుకోలేను. ఏమన్నావు అమ్మా? నిన్ను కన్నప్పటి నుంచి ఆ వాసు మీదే ఆశ పెట్టి కూర్చున్నా. అసలు నిన్ను కనిందే ఆ వాసు కోసం అమ్మా. ఇదిగో అమ్మా, కన్నందుకు నేను, పుట్టినందుకు నువ్వు హాయిగా కోటీశ్వర్లో. నువ్వు ఈ విషయంలో ఇంకా ఏమన్నా ప్రయత్నాలు చేశావంటే నేనే చిన్నబాబు గారితో తిన్నగా చెప్పేస్తాను. నాకు మీరంటే ఇష్టం లేదు, మా నాన్న మీ ఆస్తి కోసం నన్ను మీకిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడు అని. పిచ్చి పిల్ల, మగవాడు ఎంత విధమైనా ఆడది వెళ్ళి నీ మీద నాకు ఇష్టం లేదు అంటే అమాంతంగా పుష్టి కట్టేస్తాడు. లేదు అనే చెప్తున్నా. నేను ఆయన చేసుకోను, సచ్చినా చేసుకోను. సచ్చినా చేసుకోవే? అవునులే, చస్తే ఎలా చేసుకుంటావు? ఆ హరిగాడిని హరి అనిపిస్తే సరి. కిష్టిగా, నీ చెల్లెలుకున్నంత ధైర్యం నీకు లేకపోయిందిరా? నాకు లేకపోవడం ఉంది. ఉందా? ఉంటే వెళ్ళి అడుగు. ఇదిగో ఇప్పుడు అడుగుతున్నాను. నానా, నానా, పిలిస్తే పలకన వాడికి మిగతా డైలాగ్ ఎలాగా చెప్పడం? నానా, ఏంటో పిచ్చికాక నువ్వు? నేను వాళ్ళని సత్యనే చేసుకున్నాను. సారీ, నేను కళ్యాణిని సత్యనే సరే చేసుకుంటానన్నా. దాని పేరు ఇస్తామంటే దొక్క చీరుస్తాను, జాగ్రత్త. నువ్వు అంటావు కానీ నన్ను చేల్చనన్నాను. బాబు గారు రావాయిరా, సమయానికి వచ్చేసాం. అమ్మ బాబోయ్, రౌడీ నిజంగా డొక్క చీరించేస్తావా నాన్న? అదేంటి బాబు గారు తమాషగా మాట్లాడతారు? నేను రవిట ఏంటంటే? అమ్మ బాబోయ్, కొట్టకరా, నాకు పెళ్ళెక్కలేదు, కొట్టకరా బాబు. వచ్చానంటారేంటి బాబు గారు? నేనేదో సరదాగా చెయ్యొచ్చా బాబు? ఇది సరదా, కొట్టడం కాకపోతే సరదా. అమ్మ బాబోయ్, జబ్బుడిపోయింది. అమ్మ గుడు చిల్లబోయే బాబు, నా గుండె దిగజారే పగిలి బాబు. వాడు తెలుసుగా. అది సక్రమంగా అయిందా? ఇంతకు 10 హరి, నీతో ఓ ముఖ్యమైన సంగతి మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కాలేజీ రోజుల్లోనే కాస్త తీరిగ్గా దొరికేవాడి, డిగ్రీ వచ్చాక మరీ కరువైపోయావు. హరి, ఇవాళ మా నాన్నకి నాకు తగాదా వచ్చింది. మనం ముఖ్య విషయాలు మాట్లాడి. చూడు సుభద్ర, చాలా టైం అయింది, నాకు వాసుతో అర్జెంట్ పని ఉంది, వస్తా. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? చాలా రక్తం పోయింది. రక్తం కావాలి. అయితే ఆలస్యం ఎందుకు? ఎంత డబ్బైనా సరే తెప్పించండి. బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం కావాలి, అంతవరకు ప్రాణం నిలుస్తుంది. అయితే నా రక్తం ఇస్తాను, తీసుకోండి. మీరా? నా రక్తం పనికిరాదా? దిస్ ఇస్ స్పోర్ట్స్మెన్ బ్లడ్ డాక్టర్, ఆరోగ్యమైన రక్తం. అందుకు కాదు వాసు, చాలా రక్తం కావాల్సి ఉంటుంది. ఎంతైనా సరే తీసుకోండి, నా మిత్రుడు నాకు దక్కాలి. అందుకోసం రక్తమే కాదు,
ఇక్కడ ప్రాణాలు అక్కడ పెట్టేనా సరే, వాడు లేకపోతే ఇవి ఎలాగో ఉండవు డాక్టర్. ముందు మీ బ్లడ్ గ్రూప్ ని పరీక్ష చేసి చూడాలి. Just it, just it. మిస్టర్ వాసు, మీ రక్తం ఇవ్వచ్చు. Then come, make arrangements. చిన్నబాబు గారు, ఈవేళ నా బిడ్డను కాపాడారు. వాడితో పాటు వాడి తల్లికి కూడా ప్రాణదానం చేశారు. దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి బాబు, చల్లగా కాపాడాలి. నీ రుణం నేను ఎలా తీర్చుకోను? రుణమా? మనం చేసిన సేవ వల్ల ఒకరు సుఖంగా సంతోషంగా ఉంటే అప్పుడు కలిగే ఆత్మతృప్తికి ఆనందానికి హద్దులుండవు. హరే, ఆ మహదానందం నేడు నీ వల్ల నాకు కలిగింది. నేనే నీకు రుణపడి ఉన్నాను.